Hello all, name is Dr. Srikanth Bandari. I'm a senior consultant psychiatrist at Asha Hospital Banjara Hills and also at Asha Clinic Lingampalli. మీరు కనుక ఏదైనా మానసిక ఇబ్బంది వల్ల ఒక ప్రొఫెషనల్ అటు ఒక సైకాట్రిస్ట్ అవ్వచ్చు, లేదంటే సైకాలజిస్ట్ అవ్వచ్చు, ఇట్లా ఏదైనా మీరు ఒక మెంటల్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటే మట్టుకు ఈ వీడియో మీకోసమే. అసలు ఎట్లాంటి మానసిక జబ్బులకు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి విషయాలు మనం చెప్పాలి, అండ్ వన్స్ మెడిసిన్స్ కానీ థెరపీ కానీ ప్రిస్క్రైబ్ చేసినాక మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, అసలు సైకాట్రిస్ట్ ఎట్లాంటి జబ్బులను కైండ్ ఆఫ్ ట్రీట్ చేస్తారు. మెయిన్గా మనకు వచ్చేసి అడిక్షన్స్, అంటే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల ఇబ్బంది అనుకోండి, స్మోకింగ్ అనుకోండి, లేదంటే ఇంకా క్యానాబిస్ అనుకోండి, లేకపోతే దానివల్ల వచ్చే కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనుకోండి, లేదంటే బిహేవియర్ అడిక్షన్స్ లైక్ గ్యాంబ్లింగ్ అనుకోవచ్చు, లేదంటే వీడియో గేమింగ్ అనుకోవచ్చు, లేదంటే పాన్ అడిక్షన్ అనుకోవచ్చు. ఇవన్నీ అడిక్షన్ కింద కేటగరైజ్ చేస్తాము. అయితే ఈ అడిక్షన్స్ అన్నింటి కూడా మనం సైకాట్రిస్ట్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, సైకలాజికల్ డిజార్డర్స్ ఏమంటే మనకి డిమెన్షియా, అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో మనము కొంతమంది రిపీటెడ్గా మర్చిపోతుంటారు, లేదంటే కొన్ని రకాల అనుమానాలు ఉంటాయి వీటికి, లేదంటే స్కిజోఫ్రీనియా అంటే మనకు థాట్లో వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మరీ ఎక్కువ అనుమానం కానీ, లేదంటే మనకి ఎవరు వచ్చి మనకి ఏదో చేస్తారు, లేదంటే నన్ను అందరు అబ్జర్వ్ చేస్తున్నారు, లేదంటే నా థాట్స్ బయట వాళ్ళకి తెలిసిపోతున్నాయి, ఇట్లాంటి స్కిజోఫ్రీనియా జబ్బులు కానీ, డెల్యూజన్స్, లేదంటే బైపోలార్ ఇల్నెస్. అంటే బైపోలార్ అంటే కొంతమందికి సడన్గా చాలా హైపర్ అయిపోతారు, చాలా ఎక్కువ సంతోషం ఉండడము, లేదంటే గొప్పలు చాలా ఎక్కువ చెప్పుకోవడము, లేదంటే సడన్గా డల్ అయిపోతూ ఉంటారు. ఇది మనకి బైపోలర్ ఇల్నెస్లో చూస్తాము. లేదంటే ఓసిడి, అంటే చేసిన పని మళ్ళీ చేయడం, లేదంటే ఏదైనా వచ్చిన థాటే మళ్ళీ రావటము, లేదంటే యాంగ్జైటీ. ఇప్పుడు మనం చాలా కామన్గా చూసేది యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ, అంటే చిన్న వాటికి చాలా ఎక్కువ భయము వేయటము, సడన్ పాల్పిటేషన్స్ రావడము, అండ్ భయము, లేదంటే చేతులు కలు వణకడము, చెమటలు పట్టేసేయడము, నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ యాంగ్జైటీ, డిప్రెషను, లేదంటే స్లీప్ డిజార్డర్స్. ఇవన్నీ జనరల్గా మనకు కోర్ సైకాట్రీ జబ్బులు. అండ్ ఆల్సో సెక్షువల్ డిజార్డర్స్, అంటే కొన్ని రకాల సెక్షువల్ డిజార్డర్స్ ఏమంటే కొన్ని ఆర్గానిక్ ఉండొచ్చు, కొన్ని ఏమో సైకలాజికల్ ఉండొచ్చు. అంటే మనకు శారీరకంగా ప్రాబ్లం వల్ల వచ్చే సెక్షువల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, దానికి మట్టుకు యూరాలజిస్ట్ని కానీ, లేదంటే వేరే సెక్షువల్ డిజార్డర్ స్పెషలిస్ట్ని కానీ కలవచ్చు. వెన్ ఇట్స్ కమ్స్ టు సైకోసెక్షువల్ డిజార్డర్స్, ఎప్పుడైతే మానసికంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయో, లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, ఇవి జనరల్గా మనకు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వీల్ గెట్ దట్ అడిక్వేట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఓకే, సో సెకండ్ పాయింట్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ప్రిపరేషన్స్ కానీ, ప్రికాషన్స్ దగ్గర కానీ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ సీ దర్ డిగ్రీ. ఇప్పుడు సైకాట్రిస్ట్ అంటే ఇప్పుడు చాలామంది మనకు ఇప్పుడు నకిలీ డాక్టర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఆల్వేస్ సీ ద డిగ్రీ. ఇట్ క్యాన్ బి ఇదర్ ఎండి సైకాట్రీ కానీ, లేదంటే డిప్లొమా డిపిఎం ఇన్ సైకాట్రీ కానీ, వీళ్ళు జనరల్గా మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం సైకాట్రీ దగ్గర వెళ్ళినప్పుడు మనం మెయిన్గా కైండ్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, మన జబ్బుని ఫస్ట్ లాస్ట్ అంటే ఎట్లా స్టార్ట్ అయింది, దానికి కైండ్ ఆఫ్ ట్రిగ్గర్ ఉందా, ఏమేమి మనకు మేజర్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పగలగాలి. అండ్ సైకాట్రీ దగ్గర పోయినాక మనం కొన్ని దాచడం, లేదంటే పర్సనల్ విషయాలు దాచడం, ఇట్లాంటివి చేయడం వల్ల లాభం లేదు. ఇప్పుడు మనం కొన్ని ఏమో కైండ్ ఆఫ్ అన్ఇంపార్టెంట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు చిన్నప్పుడు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ ఏదో అయింది, లేదంటే మనకు ఎవరైనా ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నారు, మనకి ఇప్పుడు దానికి సంబంధించిన కళలు రావడం కానీ, లేకపోతే ఆ యొక్క సిచ్యువేషన్కి పోయినప్పుడు యాంగ్షియస్ అవ్వడం కానీ ఉంటుంది. సో ఇది కొంత రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా మీకు చిన్నప్పుడు జరిగిన ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో దాన్ని మటుకు షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ సెక్షువల్ అబ్యూస్ కానీ, ఫిజికల్ అబ్యూస్ కానీ, లేదంటే ఇంకేదైనా ట్రామా, లేదంటే ఇంకేదైనా మెమరీ మనకు చాలా స్ట్రాంగ్గా స్టోర్ అయింది, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది వల్ల ఏదైనా పలానా మెమరీ స్ట్రాంగ్గా స్టోర్ అయింది అనుకుంటే ఇవి మట్టుకు డీటెయిల్గా సైకాట్రిస్ట్ చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏదైనా మెడిసిన్ వాడుతుంటే మట్టుకు ఖచ్చితంగా చెప్పండి. అంటే ఆ మెడిసిన్కి ఈ మెడిసిన్కి లింక్ ఏముంది అని మట్టుకు అనుకోండి. ఎందుకంటే కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా మనకు సైకాట్రీ ఇంప్లికేషన్స్ అనేవి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీపీకి వాడే కొన్ని మెడికేషన్స్ కూడా మనకు డిప్రెషన్ రావచ్చు. కొంతమందికి థైరాయిడ్ సరిగా అటు ఇటు ఉన్నా కూడా మనకు డిప్రెషన్ కానీ, వేరే రకాల యాంగ్జైటీ సింప్టమ్స్ కానీ రావచ్చు. ఇంకా ఇట్లా మీరు అంటే ఏ మెడిసిన్ వాడుతున్నారు, అంటే క్రానిక్, సపోజ్ ఆస్తమాకి ఏదైనా మెడిసిన్ వాడుతున్నారు, అట్లాంటప్పుడు కొన్ని రకాల సైకాట్రీ మెడికేషన్ అనేది వాడకూడదు. ఆల్వేస్ అంటే మన
మైండ్ అండ్ మన బాడీ అనేవి రెండు సెపరేట్ ఎంటిటీస్ అయితే కాదు, రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. అంటే మనకు ఫిజికల్ జబ్బుల వల్ల వాడే మందుల వల్ల మానసిక సిమ్టమ్స్ రావచ్చు, ఇప్పుడు మానసిక జబ్బులకు మనం రాసే మందుల వల్ల ఫిజికల్ జబ్బులు కూడా రావచ్చు. సో ఏది ఉన్నా కూడా క్లియర్గా చెప్పండి. అండ్ సైకాట్రిస్ట్ ఏదైనా లైక్ మందులు కానీ ఏదైనా లైక్ థెరపీ కానీ చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించండి. ఇప్పుడు మనకు మెడిసిన్స్ అనగానే మనకు చాలా ఎక్కువ లైక్ భయాలు అయితే ఉంటాయి, బట్ దాని గురించి ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు జనరల్గా మీరు లైక్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పలానా మెడిసిన్ రాస్తున్నామంటే అది దేనికోసం రాస్తున్నాము, దానికి వచ్చే పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఆల్రెడీ మేము చెప్తాం కాబట్టి మరీ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి మనం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన కైండ్ ఆఫ్ ప్రికాషన్స్. ఇంటికి వచ్చినాక మనం ఎట్లాంటి లైక్ జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా ఎవరైనా కూడా మనకు మెడిసిన్స్ మన యొక్క బెనిఫిట్ కోసమే ఇస్తారు. ఓకే, సో అట్లానే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అని మట్టు కాదు. సో ది ఫోర్మోస్ట్ థింగ్ ఏమంటే మనం ఆ మెడిసిన్ రాగానే దాన్ని గూగుల్ చేయడము, ఇది మనకు అందరికీ ఒక కైండ్ ఆఫ్ అలవాటు. అంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా సింపుల్ మెడికేషన్స్, సపోజ్ ఇప్పుడు పారాసిటమాల్ ఫీవర్ వచ్చి పారాసిటమాల్ వాడుతున్నాము, పారాసిటమాల్ చూస్తే కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అట్లానే వాడకుండా మట్టుకు వదిలేయం కదా. సో ఏదైనా కూడా మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు ట్రీటింగ్ డాక్టర్తో డిస్కస్ చేయండి తప్ప ఈ గూగుల్లో పలానా సైడ్ ఎఫెక్ట్ ఇచ్చిండు నాకు వస్తుందేమని మట్టుకు భయపడి మట్టుకు స్టాప్ చేయకండి. దీనివల్ల మీ జబ్బు అనేది తగ్గదు, పైగా జబ్బు కాంప్లికేట్ అయినాక మెడికేషన్ వాడడం వల్ల లాభం ఉండదు. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని లైక్ సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రాలేదని వెళ్తాము, పలానా డోసేజ్ రాస్తారు, దానివల్ల ఎక్కువ నిద్ర వస్తుంది అనుకోండి, మేబీ ఒక 2 to 3 days అయితే అది మీకు స్లీప్ అనేది సెటిల్ అవుతుంది. లేదు, కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెడిసిన్స్ వల్ల షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో కొంత షుగర్స్ కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము, కొద్దిగా కొంతమంది కైండ్ ఆఫ్ గిడ్డినెస్ రావచ్చు. సో మన వాటర్ ఇంటేక్ అనేది చాలా లైక్ జాగ్రత్త పెట్టుకోవడము. అండ్ మెడిసిన్తో పాటు ఇప్పుడు థెరపీలో మనకి ఏదైనా చెప్పినారు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ వస్తే పలానా ఎక్సర్సైజ్ చేయమని చెప్పినారు, ఎక్సర్సైజ్తో ఏముంది నాకు మెడిసిన్ లైక్ తీసుకుంటే సరిపోతుంది మటుకు చేయకండి. మెడిసిన్తో పాటు వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ సెడ్ మనకు థెరపీలో కానీ లేదంటే సైకాట్రిస్ట్ మనకు ఏదైనా కైండ్ ఆఫ్ చెప్తే దాన్ని ఎగ్జాక్ట్గా చేయండి. ఎప్పుడు కూడా సొంత వైద్యం చేసుకోకండి అసలు. అండ్ ఫాలో అప్ మనం జనరల్గా చూస్తామంటే ఏమంటే ఇప్పుడు మనకు కొన్ని మెడిసిన్స్ కొద్ది రోజులు వాడి లైక్ తర్వాత స్టాప్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి మళ్ళీ మనము రివ్యూకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను ఒక ప్రిస్క్రిప్షన్ రాసినాను, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత రమ్మని చెప్తాను, కానీ కొంతమంది ఏంటి అంటే లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు దీంట్లో, బహుశా లైక్ దూరం ఒకటి అయి ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, మళ్ళీ రారు. మనకు సేమ్ మెడిసినే మళ్ళీ ఒక 1 year 2 years వాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నిద్దరికి నేను ఒక మాత్ర లైక్ రాసిస్తాను, అది ఒక 10 రోజులే లైక్ వాడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా అదొక 2 years వరకు కూడా వాడుకుంటారు. అంటే వీసీ పేషెంట్స్ కదా, ఒక పేషెంట్కి ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని లైక్ మెడిసిన్స్ నేను రాసి ఇచ్చినాను, నేను ఒక 10 days తర్వాత రమ్మని చెప్తే 2 years తర్వాత సేమ్ మెడిసిన్ అన్నీ కంటిన్యూ చేస్తూ వచ్చినాడు. ఆ 2 years కంటిన్యూ చేయడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దానికి కైండ్ ఆఫ్ అడిక్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు ట్రీట్ చేయడం అనేది కొంత ఇబ్బంది. సో ఎప్పుడు చెప్తే అప్పుడు మట్టుకు మళ్ళీ లైక్ రివ్యూస్కి మట్టుకు వెళ్ళండి. మనము మెడిసిన్స్తో పాటు మనం చేసుకునే చిన్న కైండ్ ఆఫ్ చేంజెస్ ఏమంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మన యొక్క ఫుడ్లో చేంజెస్ చేసుకోవడము, కొంత వెయిట్ అనేది కొద్దిగా కైండ్ ఆఫ్ కంట్రోల్లో లైక్ పెట్టుకోవడము, 10 మందిలో ఉండడం, అంటే ట్రై టు బి సోషల్లీ యాక్టివ్ సో దట్ విల్ గివ్ ది ఇనఫ్ సెరటోనిన్ ఫర్ యువర్ బ్రెయిన్. ఇట్లా అంటే రోజు కొంచెం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇట్లా కొన్ని మన సైడ్ నుంచి కూడా మనం కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటే ఏమంటే మందులు వాడుతున్నప్పుడు మనకు వచ్చే కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ చాలా తక్కువ డోసేజ్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ మరీ ఎక్కువ లేకుండా మనకు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా అయితే అవుతుంది. ఈ యొక్క జాగ్రత్తలు పాటించడం వల్ల మన యొక్క హెల్త్ అనేది ఒక బెటర్ షేప్లో అయితే ఉంచుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రివర్ట్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.